వేణు దంతులూరి. ఈ పేరు తెలియని వారు ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ రంగంలో ఎవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. 1974 అక్టోబర్ 29న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి సమీపాన ఉన్న కోపల్లె అనే కుగ్రామంలో జన్మించిన ఆయన తల్లిదండ్రుల నుండి ప్రకృతి పట్ల ఆరాధన మరియు ప్రజల పట్ల సేవాభావం వంటి లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. చిన్నప్పటి నుండే తన కాళ్లపై తాను నిలబడాలి అనే కోరిక మెండుగా ఉండడం వలన తన 18వ ఏటనే ఆక్వా ఫీడ్ రంగంలోకి అడుగుపెట్టారు వేణు దంతులూరి. 25 ఏళ్లలోపే 20కి పైగా ఫీడ్ లేబుల్స్ ని దేశమంతటా మార్కెట్ చేయడంలో విజయాన్ని సాధించారు వేణు దంతులూరి. పర్వతాలలో పుట్టిన నది వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి సముద్రంలో కలిసినట్టుగా వేణు దంతులూరి జీవితం ఎన్నో మలుపుల సమాహారం. ఆక్వా ఫీడ్ రంగం నుంచి టెక్నాలజీ వైపుకు పడ్డ ఆయన మలి అడుగు విజయవాడలో రిలయన్స్ వెబ్ వరల్డ్ ని స్థాపించేలా చేసింది. హైదరాబాద్ మహానగరానికి తన నివాసాన్ని మార్చాలన్న తలంపు వేణు దంతులూరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. 2005లో కుటుంబ సమేతంగా హైదరాబాద్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన నగరంలో తొలిసారిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎఫ్-బార్ ని స్థాపించారు. అటు పిమ్మట ఫ్యాషన్ రంగానికి హలో చెప్పి దర్జీ అనే ఎలైట్ బొటిక్ ని నెలకొల్పారు. కాంక్రీట్ జంగల్లో తమ జీవితాల్ని గడుపుతున్న వారిని తిరిగి ప్రకృతి ఒడికి చేర్చాలన్న లక్ష్యంతో వేణు దంతులూరి స్థాపించిన రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రకృతి ద విలేజ్ హైదరాబాద్ లో ఫామ్ హౌస్ కల్చర్ కి నాంది పలికింది. శంకర్పల్లిలో ఉన్న ఈ వెంచర్ టాలీవుడ్ సెలబ్రిటీల అభిమానాన్ని చూరగొంది. ఎన్ని రంగాలలో తన జయకేతనాన్ని ఎగురవేసిన ఆక్వా కల్చర్ పై వేణు దంతులూరికి ఉన్న మక్కువ మాత్రం తగ్గలేదు. ఆ ఇష్టానికి ప్రతిరూపమే ఆక్వాఎక్స్ ఇండియా. ఈ వరల్డ్ క్లాస్ ఆక్వాకల్చర్ మరియు ఫిషరీస్ ఎగ్జిబిషన్ సౌత్ ఏషియాలోనే అతిపెద్ద ఎక్స్పోగా అవతరించడంలో వేణు దంతులూరి కృషి అనిర్వచనీయం. ఆయన మానసపుత్రిక అయిన fishery.news దేశంలోనే మొట్టమొదటి ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ మీడియా ప్లాట్ఫామ్ గా ఎదుగుతోంది. ఈ వెబ్ ఛానల్ ఆక్వాకల్చర్ రైతులకి, మత్స్యకారులకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తోంది. ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉండి జయాపజయాలను సమానంగా చూసి దేనికి తొణకని మనస్తత్వాన్ని అలవరుచుకున్న వేణు దంతులూరి యొక్క ప్రతి మాట ఒక ఆణిముత్యం. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి ఒక కొత్త కోణాన్ని మనకు పరిచయం చేయగలగడం ఆయనలో ఉన్న ప్రత్యేకత. సోమరితనానికి చేరువై లక్ష్యం లేని జీవితాల్ని గడుపుతున్న యువతని వేణు దంతులూరి గారి మదిలోని మాటలతో తట్టిలేపడమే మా లక్ష్యం. జీవితానికి ఒక నిర్దిష్ట గమ్యం ఏర్పరచుకోవడం మరియు ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ ని మీలో పెంపొందించడం కోసం మేం చేసే ఈ ప్రయత్నాన్ని మీరాదరిస్తారని మా ఆకాంక్ష.